నేను జట్టు ఆశ్రమానికి వచ్చాను. ఎందుకు వచ్చానంటే మా ఇంట్లో నేను వాడినటువంటి ఏ ప్లాస్టిక్ సంబంధిత అనగా భూమిలో కలవని పొడి చెత్తను ఒక 10 రోజుల వరకు సేకరించి అది రోడ్డు మీద పారేయకుండా భూ కాలుష్యాన్ని తగ్గించేందుకు నా వంతు పాత్రగా నేను ఆ భూమిలో కలువని ఆ ప్లాస్టిక్ సంబంధిత పదార్థాలని అన్నీ కూడా జట్టు ఆశ్రమానికి తీసుకొస్తూ ఉంటాను. నాలాగే ఇక్కడ మరికొంతమంది కూడా తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి భూమిలో కలువని ప్లాస్టిక్ సంబంధితమైన పొడి చెత్తని దేనికది సపరేట్ చేస్తూ వాళ్ళు రీసైక్లింగ్ చేసే వాళ్ళకి అందిస్తూ మంచి సత్కార్యాన్ని పుణ్యకార్యాన్ని చేసి భావితరాల వాళ్ళకి మంచి భూమిని మంచి వాతావరణాన్ని ఇచ్చే దిశలో మంచి సత్కార్యాన్ని జట్టు ఆశ్రమం పద్మజమ్మ గారు పూనుకున్నారు. కాబట్టి మీరు కూడా నాలాగే అందరిలాగే ఈ పొడి చెత్తని రోడ్డు మీద పారేయకుండా ఇంట్లో సేకరించి జట్టు ఆశ్రమం వారికి ఇవ్వండి. లేదా ఎక్కువ ఇల్లు వాళ్ళైతే వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంటే వాళ్ళే తీసుకొని వాళ్ళ ఆశ్రమానికి తీసుకువెళ్తారు. కాబట్టి మీరు కూడా ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు అవ్వండి. మన భావితరాలకి పిల్లలకి మంచి భూమిని అందించి మంచి వాతావరణం అందించే దిశలో పనిచేస్తారని కోరుతున్నాను.